మా లోపల మాకే పడతలేదు అని చెప్పుకున్నా ఒప్పుకున్నా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే అవుతుంది. పార్టీ కోసం కొరడా దెబ్బలు కొట్టుకున్న అన్నమలైకి ఇప్పుడు పార్టీ వెన్నుపోటు పడిచింది. ఈటల ఏడుపే బీజేపీకి శాపం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఏడుపు. ఇంకా అన్నమలై అసొంటి లీడర్లు పూపార్టీలు చాలా మందే ఉండుంటారు. గాళ్ళు కూడా బయటికి అయితే అప్పుడు ఉంటది పూపార్టీకి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇప్పుడు ఎట్లున్నదంటే చాలా గమ్మత్తుగా ఉన్నది. తింటే షుగరు, తినపోతే అల్సరు అన్నట్టు అయింది పూపార్టీ పరిస్థితి. మా లోపల మాకే పడతలేదు అని చెప్పుకున్నా ఒప్పుకున్నా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే అవుతుంది. అట్లా చెప్పుకోకుండా ఒప్పుకోకుండా ఒత్తుకుంటూ ఉంటేనేమో పంచాయతీలు ఎక్కువ, పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని తలకాయ పట్టుకున్నట్టే కానొస్తున్నది తెలంగాణ పూపార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు. ఈటల ఏడుపే బీజేపీకి శాపం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అనుకుంటా ఈటల సార్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టిర్రేవలో. భూ పార్టీలు ఉన్నోళ్ళే ఈ పనిచేసిరు అని అందరూ అంటుంటే, లేదు మా పార్టీ లీడర్లు అందరూ మస్తుగా కలిసిమెలిసి ఉంటాం, అది ఓర్వలేకనే వేరే పార్టీ వాళ్ళు చేసిన పనికి ఇది అని కవర్ డ్రైవర్లు చేస్తుండే రామచంద్రరావు సారు. ఈటల రాజేందర్ గారి మీద పోస్టర్లని కూడా గ్రూప్ తగాదాకు సంబంధం లేదు, అది మా పార్టీ చేసింది కాదు. బీజేపీ నాయకుల మధ్య విభేదాలను తేవాలని చెప్పేసి, బీజేపీని పెరగకుండా చేయాలని చెప్పేసి కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు, ఈ వ్యక్తులు కొంతమంది ఈ పని చేశారు. గీడకింత పంచాయతీ అవుతుంటే కూడా మీదున్న భూ పార్టీ లీడర్లేమో అసలు మాకేం తెలియదు అన్నట్టే ఏం పట్టించుకోకుంటున్నారు. ఇక తెలంగాణలో గిట్లుంటే తమిళనాడులో వేరే కథ ఉన్నది. పోలీస్ కోల్ విడిచిపెట్టి మరీ భూ పార్టీల షరీకైన అన్నమలై సామ్ను పక్కకు పెట్టిర్రు. అన్నా డిఎంకే తోటి పొత్తు కోసం ఆయన అధ్యక్ష పదవికి తీసేసిర్రు. అటెనకల మొన్న ఎలక్షన్ లో టికెట్ కూడా ఇయ్యలే. పార్టీ కోసం కొరడా దెబ్బలు కొట్టుకున్న అన్నమలైకి ఇప్పుడు పార్టీ వెన్నుపోటు పడిచింది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు తమిళనాడులో. కొత్త పార్టీ పెట్టి ఆలోచన చేస్తున్నాడట ఈ భూ పార్టీ రాజకీయం. చూడుర్రి, సెంట్రల్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడిన రాఘవ్ చద్దానేమో పార్టీలో జరిపించుకున్నారు. పార్టీ కోసం పనిచేసి అన్నమలైనేమో దూరం పెడుతున్నారు. అంటే భూ పార్టీది అవకాశవాద రాజకీయం తప్పితే దేశం కోసం, ధర్మం కోసం కాదు అని క్లియర్ గా కనబడుతున్నది. ఇంకా అన్నమలై అసొంటి లీడర్లు భూ పార్టీలు చాలా మందే ఉండుంటారు. గాళ్ళు కూడా బయటికి అయితే అప్పుడు ఉంటది భూ పార్టీకి అసలు రాజకీయం ఏర్పడుతుంది వాళ్ళకు అని అనబట్టి కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.